హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఎఫ్ఎల్స్ కండిషన్ గురించి తెలుసుకుందాం. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏం చూసాం? ప్రీవియస్ వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి ప్రాక్టికల్గా మనం చూసాం అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసరికి కంట్రోల్ స్టేట్మెంట్లో వన్ ఆఫ్ ది యాక్టివిటీ ఏంటంటే ఎఫ్ఎల్స్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్స్ ఎఫ్ అనమాట. సో ఎల్స్ ఎఫ్లో మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ సింగిల్ కండిషన్స్ యూజ్ చేస్తాము, 2 రిజల్ట్స్ ఉంటాయి అనమాట. సో ఇది చూద్దాం అనమాట. సో నేను ఇప్పుడు సీక్వెన్స్ని యాడ్ చేస్తున్నాను. సీక్వెన్స్లో నేను ఒక యూజర్ ఇన్పుట్ కావాలి నాకు. సో యూజర్ ఇన్పుట్ కావాలి కాబట్టి ఇన్పుట్ డైలాగ్ అనే యాక్టివిటీని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ డైలాగ్ టైటిల్లో నేను ఏజ్ అని ఇస్తున్నాను. ఏం లేదు గాయస్, ఇక్కడ మనకి చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సో ఏంటంటే మనకు తెలిసిందే ఆల్రెడీ అందరికీ. సో ఏజ్ గురించి అనమాట. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఓట్కి క్వాలిఫై అవుతారో లేదనేది ఇక్కడ మనం చెక్ చేయాలన్నమాట. సో ఇదనమాట ఎగ్జాంపుల్. సో లెస్ దాన్ 18 ఉంటే ఆ ఏజ్ గ్రూప్ పీపుల్ ఓట్కి క్వాలిఫై కాదనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే నెక్స్ట్ గ్రూప్ ఈ గ్రూప్ క్వాలిఫై అవుతుంది అనమాట. సో ఇదనమాట ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ని నేను ఎల్స్ కండిషన్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఇన్పుట్ ఆల్రెడీ డైలాగ్ టైటిల్ ఇచ్చేసాము. సో ఇక్కడ ఇన్పుట్ లేబుల్ వచ్చేసరికి ఎంటర్ యువర్ ఏజ్ అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక వేరియబుల్ కావాలి. ఏంటంటే యూజర్ ఇన్పుట్ ఇస్తాడు, ఆ ఇన్పుట్ని స్టోర్ చేయడం కోసం ఒక వేరియబుల్ కావాలి. సో వేరియబుల్ క్రియేట్ చేసిన కంట్రోల్కి అండ్ వేర్ అండ్ ఏజ్. సో వేరియబుల్ క్రియేట్ చేశాను, క్లిక్ అని ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఏజ్ అనేది నెంబర్ కదా. సో బై డిఫాల్ట్ యూఐపాత్ అనేది స్ట్రింగ్లో స్టోర్ అవుతుంది వేరియబుల్ టైప్ అనేది. సో స్ట్రింగ్ నుంచి ఇంటీజర్గా చేంజ్ చేశాను. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్స్ అనే యాక్టివిటీని యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏంటన్నమాట, ఇదనమాట యాక్టివిటీ. సో ఇక్కడ ఏంటంటే ఈ యాక్టివిటీలో కండిషన్ ఉంది, ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, ఈ స్టార్ మార్క్ ఉందంటే ఇది మ్యాండేటరీ. సో ఇక్కడ నేను కండిషన్ ఇస్తున్నాను. సో వేరియబుల్ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు క్వాలిఫైడ్ అనమాట. సో అందుకోసం మెసేజ్ బాక్స్ డిస్ప్లే చేయాలి కదా, డిస్ప్లే కోసం మెసేజ్ బాక్స్ నేను యూజ్ చేస్తున్నాను. క్వాలిఫైడ్ టు ఓట్. నెక్స్ట్ రిజల్ట్ ఏంటంటే ఈ యొక్క కండిషన్ని పాస్ అవుతే ఇక్కడ క్వాలిఫైడ్ టు ఓట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫై అవ్వకుంటే ఏంటో మనం ఈ రిజల్ట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే నాట్ క్వాలిఫైడ్ టు ఓట్. సో ఇది గైస్, ఇదనమాట. ఫస్ట్ అనేది యూజర్ ఇన్పుట్ తీసుకుంటుంది, ఆ ఇన్పుట్ని ఇఫ్లో కండిషన్లోకి వచ్చేసరికి చెక్ చేస్తే కండిషను ఈ కండిషన్ బేస్ చేసుకొని రిజల్ట్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ట్రూ అయితే ఈ రిజల్ట్ దెన్ బ్లాక్లో ఉన్న రిజల్ట్ని డిస్ప్లే చేస్తుంది. కండిషన్ ఫాల్స్ అవుతే ఎల్స్ బ్లాక్లో ఉన్న రిజల్ట్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. సో రన్ చేద్దాం. ఫస్ట్ మనకి ఏజ్ అడుగుతుంది, ఎంటర్ యువర్ ఏజ్ నేను ఏంటంటే 15 అనేది ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేయగానే ఓకే మీద క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఏంటంటే రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో 15 అనేది నాట్ క్వాలిఫైడ్ ఏజ్ అనమాట. సో చూసారు కదా, నాట్ క్వాలిఫైడ్ టు ఓట్. సో రిజల్ట్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు యూజర్ ఇన్పుట్ ఏజ్ వచ్చేసరికి నేను 21 ఇస్తున్నా.
ఈ 21 ఏజ్ అనేది క్వాలిఫైడ్. సో క్వాలిఫైడ్ టు ఓట్ అనమాట రిజల్ట్ అనేది. సో ఇదనమాట ఎఫ్ఎల్స్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూసానమాట. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియో ఎల్సేఫ్లో ఏం లేదు, జస్ట్ మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. సో అది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.